డయట్ ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ లాస్ అయింది, కానీ స్టబన్ బెలీ ఫ్యాట్ మాత్రం అసలు తగ్గట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే అసలు లైపోసక్షన్ మీకు సూటబుల్ ప్రొసీజరా కాదనేది సింపుల్ గా 3 విషయాలతో ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో, నేను డాక్టర్ దీపు, ప్లాస్టిక్ సర్జన్ అట్ ద న్యూయూ క్లినిక్. ఒక సింపుల్ సెల్ఫ్ చెక్ చేద్దాం. ఫస్ట్, మీ వెయిట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్టేబుల్ గా ఉందా లేదా? టేబుల్ వెయిట్ ఉన్న పేషెంట్స్ లో లైపోసక్షన్ రిజల్ట్స్ యూజువల్లీ బెటర్ గా మెయింటైన్ అవుతాయి. సెకండ్, లోకలైజ్డ్ సబన్ ఫ్యాట్ పాకెట్స్ అలానే ఉండిపోయాయా? లైపోసక్షన్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ ని రీప్లేస్ చేయదు. హెల్దీ లైఫ్ స్టైల్ తర్వాత మిగిలిన స్టబన్ ఫ్యాట్ ని కాంటోర్ చేయడానికి యూస్ చేస్తాం. థర్డ్, మీ గోల్ వెయిట్ తగ్గడమా లేక బాడీ షేప్ ఇంప్రూవ్ చేయడమా? వెయిట్ లాస్ మీ ప్రైమరీ గోల్ అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ ఫస్ట్ ప్రయారిటీ. కానీ వెయిట్ స్టేబుల్ గా ఉండి స్పెసిఫిక్ ఏరియాస్ లో బాడీ కాంటోర్ ఇంప్రూవ్ చేయడం మీ గోల్ అయితే లైపోసక్షన్ కన్సల్టేషన్ కన్సిడర్ చేయొచ్చు. రిమెంబర్, మీ బాడీకి లైపోసక్షన్ సూటబుల్లా కాదా అనేది ఒక క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ కన్సల్టేషన్ అండ్ ఎగ్జామినేషన్ తర్వాత క్లియర్గా తెలుసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఫాలో అవ్వండి.